లాస్యా, ఇది తీసుకెళ్లి ప్రథమనికి ఇచ్చిరా అమ్మా. పెద్దమ్మా. ఒరే అన్నయ్య, ఇదిగో నీ పాలురా. అక్కడ పెట్టేసేలే. ఈ హాలిడేస్ అన్నీ అడ్డమైన వీడియో గేమ్స్ ఆడి సక్సెస్ఫుల్గా టైం అంతా వేస్ట్ చేసావు కదా. నీకెందుకే, నీ పని చూసుకోపో. ఏదో పెద్దమ్మ చెప్పిందని చేస్తున్నా కానీ ఇప్పటి నుంచి నీ పనులని నువ్వే చేసుకోరా. అబ్బా చూడు పెద్దమ్మా. ఒరే ఏంట్రా దాన్ని సతాయిస్తున్నావు? పాపమది వచ్చిందే వారం రోజుల గురించి, దాన్ని ప్రశాంతంగా ఉండనివరా? నీ పని చెప్తా ఉండు. అవును, శ్యామకి పాలు కలపలేదా పెద్దమ్మా? నువ్వు నిద్ర లేకముందే ఆడు క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోయాడు. ఓహో అవును పెద్దమ్మ, మీకు కాఫీ కలిపియాలా? వద్దురా, ముందు నాకు వెజిటబుల్ కట్ చేయడానికి హెల్ప్ చేయి, ఆ తర్వాత చూద్దాంలే. ఓకే పెద్దమ్మ. ఆ ఫ్రిడ్జ్లో నుంచి టమాటాలు దొండకాయలు తీసి కడిగి తీసుకురామ్మా. అవి తీసుకుని హాల్లోకి వచ్చాయమ్మా. ఈరోజు ఈ కర్రీ వండడం నేర్పిస్తా. ఓకే పెద్దమ్మ. ఒరే శ్యామక్, నీకు హార్లిక్స్ కలిపియాలా? వద్దు. ఎందుకురా? గ్రౌండ్కి ఫ్రెండ్ జ్యూస్ చేస్తే ఫుల్ గ్లాస్ లాగించొచ్చా. రేయ్, త్వరగా స్నానం చేసిరా, లాస్యాన్ని గుడికి తీసుకెళ్దు గాని. సరే, 10 minutesలో రెడీ వచ్చేస్తా. ఏమైందమ్మా? ఏం కాలే పెద్దమ్మా. మరి గుడనగానే సైలెంట్ అయిపోయావేంటి? ఏమైందిరా? పెద్దమ్మతో చెప్పుకోవడానికి ప్రాబ్లం ఏంటి? ఒకటి చెప్తాను, ఏమనుకో కదా పెద్దమ్మా. నిర్భయంగా చెప్పరా. గుడికి వెళ్ళాలని లేదు. ఏ? ఎందుకని? కొన్ని రోజుల నుంచి దేవుడిపైన నమ్మకమే పోయింది. ఇంట్లో అమ్మ కూడా పదే పదే దేవుడికి దండం పెట్టుకో, గుడికెళ్ళంటుంది. బట్ నేనే అమ్మని బాధ పెట్టడం ఇష్టం లేక గుడికని స్కూటీ వేసుకెళ్తున్నా. కానీ అలా కాలనీలో 2 రౌండ్లు వేసి ఇంటికి మళ్ళీ తిరిగి వస్తున్నా. ఎందుకలా చేస్తున్నావు మరి? కష్టాలు వచ్చినప్పుడు దేవుడు ఆదుకుంటారంటారు, కానీ నాకెందుకో అలా అస్సలు అనిపించట్లేదు. ఎన్ని గుళ్ళకెళ్తే ఏంటి, ఎన్ని దేవుళ్ళని మొక్కితే ఏంటి? మరి విషయం నాతో ముందేందుకు చెప్పలేదు? చెప్తే మాత్రం ఏమవుతుంది పెద్దమ్మ, మీరు ఏదో ఒకటి చెప్పి మా మైండ్ డైవర్ట్ చేసేస్తారు. కానీ మా డౌట్స్కి మాత్రం సొల్యూషన్ దొరకదు కదా. పోనీ ఇప్పుడు అడుగుతున్నా పెద్దమ్మ, మీరెప్పుడైనా దేవుడిని చూసారా? దేవుడున్నాడు, మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి అనే స్ట్రాంగ్ ప్రూఫ్ ఇవ్వగలరా? ముందు నువ్వు నాకో విషయం చెప్పు. దేవుడు లేడు అనే డౌట్ నీకెప్పటి నుంచి మొదలైంది? నాన్న లోన్ తీసుకొని ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేశారు, కానీ అది నడవక టూ మచ్ ఆఫ్ లాసెస్ వచ్చాయి. నాన్న కూడా రోజు దేవుడికి దండం పెట్టుకునే బయటికి వెళ్తారు. మరి నాన్నతో ఇలా జరగడం ఏంటి? పిచ్చి పిల్ల, ఏం జరిగినా మన మంచికే అంటారు. మీ నాన్న ఫుడ్ కోర్ట్ మూతపడ్డం కూడా మంచికే జరిగింది. నాన్నకి లాస్ కావడం మంచి ఎలా అవుతుంది పెద్దమ్మా? ఈ విషయం జరిగి 4 నెలలు అవుతుంది. నాన్న ప్రాబ్లం ఇంకా అలానే ఉందా, లేక సాల్వ్ అయిందా? లాస్ట్ మంతే సాల్వ్ అయింది. ఎలా సాల్వ్ అయింది? ఫుడ్ కోర్ట్ తీసేసినప్పుడు కొంత లోన్ పెద్దనాన్న తీర్చారు. లాస్ట్ మంత్ నాన్న ఫ్రెండ్ యూఎస్ నుంచి వచ్చి ఈ విషయం అంతా తెలుసుకొని ఫైనాన్షియలీ సపోర్ట్ చేశారు. మరి దేవుడు తోడుగా లేడని ఎలా అంటున్నావు? అర్థమయ్యేటట్టు చెప్పు పెద్దమ్మా. నీకో చిన్న కథ చెప్తారా? నీ అన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ బిడ్డతో దేవుడు మాట్లాడతాడనంటారు. ఓ బిడ్డ 9 నెలలు నిండినా తల్లి గర్భంలో నుంచి బయటికి రానని మొండికేస్తాడు. విషయమేంటని దేవుడు గర్భంలో ఉన్న బిడ్డను అడిగితే, నేను భూమి మీదకి వెళ్ళను దేవుడా, అక్కడ కుట్రలు కుతంత్రాలతో పాటు
చాలా బాధలు కష్టాలు ఉన్నాయి. నేనవి గర్భంలో ఉండే గ్రహించగలిగాను అని అంటాడు. అప్పుడు దేవుడు చిరునవ్వుతో, భయపడకు, నీకొచ్చే ప్రతి కష్టంలో నేను నీ తోడుంటాను అని మాటిస్తాడు. నువ్వు నా తోడుంటావని ఎలా నమ్మను అని బిడ్డ అనుమానంతో అడుగుతాడు. అందుకు దేవుడు, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడల్లా ఒకసారి వెనక్కి తిరిగి చూడు, నీకు 4 పాదాల అచ్చులు కనిపిస్తాయి. 2 పాదాల అచ్చులు నీవైతే 2 పాదాల అచ్చులు నావి అని జవాబిస్తాడు. ఇంకప్పుడు బిడ్డ దేవుడిచ్చిన ధైర్యంతో తల్లి గర్భంలో నుంచి బయటకొస్తాడు. సంతోషంతో జీవితం గడపడం మొదలు పెడతాడు. వయసు పెరుగుతున్న కొద్దీ రోజురోజుకి కష్టాలు మొదలవుతాయి. దేవుడు చెప్పినట్టే కష్టం వచ్చిన ప్రతిసారి వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ 4 కాకుండా 2 పాదాల అచ్చులే కనిపిస్తాయి. అప్పుడతను, దేవుడు నా తోడుంటాడని చెప్పి నన్ను మోసం చేశాడు అని మనసులో గొణుక్కుంటూ మిగతా జీవితాన్ని అలా అలా గడిపేస్తాడు. తనకి రాసిపెట్టున్న ఆయుషంతా బ్రతికి చివరికి చనిపోయి పరలోకానికి వెళ్తాడు. పరలోకంలో దేవుణ్ణి కలిసి తన గోడు చెప్పుకుంటాడు. నిన్ను నమ్ముకొని భూమి మీదకెళ్ళా, కష్టాల్లో నన్ను ఆదుకుంటావని మాటిచ్చావు, మరి మాటెందుకు తప్పావు దేవుడా అని నిలదీస్తాడు. అందుకు దేవుడు, నన్ను నమ్ముకున్న వాళ్ళని మోసం చేయి నాయనా అని జవాబిస్తాడు. లేదు, నన్ను మోసం చేశావు, నాకు కష్టం వచ్చినప్పుడల్లా వెనక్కి తిరిగి చూసా, నాకు 2 పాదాల అచ్చులే కనపడ్డాయి అని మనిషి. అప్పుడు దేవుడు, నాకో విషయం చెప్పు, నీకు నీ జీవితకాలంలో వచ్చిన ప్రతి కష్టాన్ని ఎదుర్కోగలిగావా అని అడుగుతాడు. అవును అని మనిషి జవాబిస్తాడు. మరి ఆ కష్టాలన్నీ ఎలా ఎదుర్కోగలిగావనుకుంటున్నావు? నీ కష్టం వచ్చిన ప్రతిసారి నీకు తోడుగా నేనున్నాను కాబట్టే. నువ్వు వెనక్కి తిరిగి చూస్తే కనిపించిన 2 పాదాల అచ్చులు నీవి కావు, అవి నా పాదాల అచ్చులు నాయనా. నీ పాదాల అచ్చులు ఎందుకు కనబడలేదో తెలుసా? నీ కష్టం వచ్చిన ప్రతిసారి నిన్ను నా భుజాల మీద మోసాను కాబట్టి. ఇప్పుడు మీ నాన్న ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. ముందు బాగా నడిచే ఫుడ్ కోర్టు తర్వాత లాసెస్లోకి ఎందుకు వచ్చిందో తెలుసా? ఏ ఫుడ్ కోర్ట్ అయినా హోటల్ అయినా నడవాలంటే షెఫ్ సపోర్ట్ చాలా అవసరం. నాన్న ఫుడ్ కోర్ట్లో పనిచేసే షెఫ్కి ఏదో మంచి ఆఫర్ వస్తే వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చిన షెఫ్ అంత ఎక్స్పీరియన్స్డ్ కాకపోయేసరికి హోటల్ లాసెస్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నీకు తెలియని ఇంకో విషయం చెప్తాను. నాన్న ఫుడ్ కోర్ట్ తీసేశాక అక్కడెవరో రెడీమేడ్ గార్మెంట్ షాప్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన నెలకే షార్ట్ సర్క్యూట్ అయి షాప్ మొత్తం తగలబడిపోయింది. ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ నాన్నున్నప్పుడు జరిగితే షెఫ్ జాబ్ వదిలేసి వెళ్ళిపోవటం, నాన్న ఫుడ్ కోర్ట్ తీసేయటం, రెడీమేడ్ గార్మెంట్ షాప్ తగలబడిపోవడం, ఇవన్నీ కర్మ ఫలితాలు. నాన్న చేసిన మంచి పనులే నాన్న నా ప్రమాదం నుంచి కాపాడిందేమో. మనిషికొచ్చే కష్టం, ఆ కష్టానికి దొరికే పరిష్కారం ఏదో ఒక విధంగా కనెక్ట్ అయి ఉంటాయి. కొంచెం వెనక ముందు అవ్వచ్చు, కానీ పరిష్కారం మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. నువ్వు కూడా నీకెదురైన కష్టాలు గుర్తు చేసుకో. అవన్నిటికీ సొల్యూషన్ దొరికిందో లేదో చూడు. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళెవ్వర్నీ ఆ దేవుడు ఏనాడూ మోసం చెయ్యడు. నీ సమస్యలకి పరిష్కారం ఆలస్యమవుతుందంటే నువ్వు చేసిన కర్మలకి ఫలితం అనుభవిస్తున్నావు అని అర్థం తల్లి. కానీ ఖచ్చితంగా ఆ దేవుడు తోడుగా ఉంటాడు, ధైర్యమిచ్చి ముందుకు నడిపిస్తూ ఉంటాడు. దేవుడు ఏ రూపంలో వచ్చి తోడందిస్తాడో చెప్పడం కష్టం, మనమే గ్రహించాలి. జాబ్ వదిలి వెళ్ళిపోయి నాన్నని ప్రమాదం నుంచి కాపాడిన షెఫ్, తనకు తోచినది సహాయం చేసిన పెద్దనాన్న, యుఎస్ నుంచి వచ్చి ఆదుకున్న నాన్న ఫ్రెండు, వీళ్ళందరూ దేవుడి రూపాలే. ఓయ్ వెళ్దామా?
నేను గుడికెళ్ళొస్తా పెద్దమ్మా.